బెంగాల్ ఎన్నికల్లో పారా క్లబ్లు కీలకంగా మారాయి. రాష్ట్రంలో మొత్తం 4850 పారా క్లబ్లున్నాయి. అందులో ఒక కోల్కతాలోనే 2500కు పైగా పారా క్లబ్లున్నాయి. ఓటర్లను ప్రభావితం చేసే కేంద్రాలుగా పారా క్లబ్లు ఉన్నట్లు తెలుస్తోంది. పారా క్లబ్లు ముందుగానే సీఎం మమతా బెనర్జీ నిధులు అందజేశారు. క్లబ్ల నుంచి జనాలకు సొమ్ములు చేరుకున్నాయి. 15 ఏళ్లుగా క్లబ్లను సీఎం మమతా బెనర్జీ పోషిస్తున్నారు. ఈ ఎన్నికల్లో పారా క్లబ్లు కీలకం కానున్నాయా? ఇదే అంశానికి సంబంధించి పశ్చిమ బెంగాల్ నుంచి డెహ్లా నుంచి లైవ్ అప్డేట్స్ అందిస్తారు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా ఓవర్ టు యు. దాదాపు మనకు ఇంకొక 8 గంటల్లో ఏదైతే రెండవ ఫేజ్కి సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారం ముగియనుంది. కానీ ఇక్కడ చాలా కీలకంగా దాదాపు అంటే కోల్కతా పశ్చిమ బెంగాల్లో కీలకంగా విజయం అంటే ఏ ప్రభుత్వానికైనా ఏర్పాటు చేయడానికి చాలా కీలకంగా పారా క్లబ్స్ చాలా కీలకం కానుంది. దాదాపు మనకు పారా క్లబ్స్కి సంబంధించినటువంటిది ఇప్పటి వరకు కూడా గత సంవత్సరం నుంచి కూడా అంటే 15 సంవత్సరాల నుంచి ఇటు టీఎంసీకి సంబంధించినటువంటి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో మరింత నిధులతో ఎక్కువగా కూడా ముందుకు వెళ్తున్నటువంటి పారా క్లబ్స్ కేవలం కోల్కతాలో ఇప్పుడు నేను ఉన్నటువంటి ఏదైతే ఏరియా మీకు అక్కడ కనిపిస్తుంది ఇదంతా కూడా మనకు తృణమూల్ కాంగ్రెస్కి సంబంధించినటువంటిది క్లబ్స్. ఈ బెహ్లాలోనే దాదాపు 6 పారా క్లబ్లు కేవలం ఇందులో దాదాపు మనకు ఒక 5000 మంది ఉంటారు. ఇందులో ఒక 6 పారా క్లబ్లు ఒక్క పారా క్లబ్కి దాదాపు ఒక 2 లక్షలకు పైగా కూడా నిధులను ఇచ్చినటువంటిది. ఇక్కడ కేవలము ఒక సంవత్సరంలోనే 500 కోట్లకు పైగా కూడా నిధులను ముందుగానే జూలై 21వ తేదీన ఏదైతే డబ్బులను విడుదల చేసినటువంటిది దాదాపు 500 కోట్లకు పైగా కూడా నిధులను విడుదల చేసినటువంటిది గ్రౌండ్లో ప్రైమ్ లైన్ ఎక్స్క్లూజివ్గా తీసుకున్నటువంటి సమాచారము. ఇప్పటి వరకు కూడా అంటే కేవలం ఇక్కడ మన కోల్కతాకు సంబంధించిందే 2500కు పైగా కూడా ఇక్కడ పారా క్లబ్స్ ఉంటాయి. ఇందులో మనకు స్పోర్ట్స్ ఉంటుంది. తర్వాత ఇక్కడ సాయంత్రం 6 గంటలకు ఓపెన్ అయ్యేటటువంటి ఈ పారా క్లబ్స్లో ఈ అంటే ఏదైతే ఏరియా ఉంటుందో వారికి కొంత కీలకమైనటువంటి వ్యక్తులుగా ఉంటూ అది పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయంగా పనిచేసేటటువంటి ఎక్స్క్లూజివ్గా ఇందులోనే పనిచేస్తారు. రేపు ఏదైతే ఓటింగ్ ప్రక్రియ జరుగుతుందో దానికి సంబంధించినటువంటి పూర్తి లిస్టుతో సహా ప్రతి వారి ఓటు హక్కు గురించి పూర్తి సమాచారాన్ని ఈ క్లబ్బులే నిర్వహిస్తాయి. ఇందులో ఇప్పటికీ అంటే మనం ఒక చంద్రయాన్కి సంబంధించినటువంటి ఏదైతే నిధులను ప్రభుత్వం కేటాయించిందో దాదాపు 395 కోట్ల రూపాయలను ఏదైతే కేటాయించిందో అంతకన్నా ఎక్కువగా దాదాపు సంవత్సరం లోపల 500 కోట్లకు పైగా కూడా నిధులను ఇక్కడ మనకు టీఎంసీకి సంబంధించినటువంటి మమతా బెనర్జీ నిధులను ముందుగానే విడుదల చేసింది. ఇది చాలా గ్రౌండ్లో చాలా మంది కెమెరాకు కనపడకుండా చెప్పినటువంటి నిజాలు. ఇప్పటి వరకు కూడా ఒక్కొక్కరికి కూడా 2 లక్షలకు పైగా కూడా నిధులను ఇచ్చినట్లు కూడా దీనికి సంబంధించినటువంటిది వీరు అంటే ఎక్కడా కూడా బయటికి కనపడకుండా గ్రౌండ్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే కీలక సమావేశాలు నిర్వహిస్తూ సాయంత్రం 7 నుంచి అర్ధరాత్రి 12 గంట వరకు కూడా కీలకంగా సమావేశాలు నిర్వహించి ఈ ప్రభుత్వం అంటే ఏదైతే 15 సంవత్సరాల నుంచి కూడా టీఎంసీ నిర్వహించేటటువంటి పారా క్లబ్లే చాలా కీలకమైనటువంటి భూమిక వహిస్తుంది. ఇప్పుడు రేపు జరిగేటటువంటి రెండవ ఫేజ్ ఎన్నికల్లో కూడా ఈ పారా క్లబ్లే చాలా కీలకం కానుంది. ఇప్పటి వరకు కూడా టోటల్ ఎంటైర్ దాదాపు 4850 కోల్కతా అంతగా ఉంటే పారా క్లబ్లు ఉంటే కేవలం మనకు ఇక్కడ అంటే మనకు ఈ బెహ్లా అనుకోవచ్చు, ఈ ప్రాంతము టోటల్ ఎంటైర్ కోల్కతాకు అనుకోవచ్చు. క్లబ్లు వాళ్ళు నిర్వహించేటటువంటి నిధుల వల్లనే ఇప్పుడు విజయము బీజేపీనా టీఎంసీనా ఎవరు అన్నది మాత్రం నిర్వహించేది పారా క్లబ్బే. సభ్యులు చాలా కీలకం. ఇందులో ఇటు పార్టీ ఆఫీసులుగా మారినటువంటి పారా క్లబ్స్ అని చెప్పవచ్చు. సింధు అంటే కళ ఈ పారా క్లబ్స్ మెయిన్ మోటో ఏంటి అసలు?
మొట్టమొదట మనకు చాలా అంటే దాదాపు ఒక 40 సంవత్సరాల క్రితంగా నార్మల్గా ఒక మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంత ఎన్జిఓస్ లాగా పనిచేసేటటువంటిది. కానీ ఇక్కడ చాలా మటుకు సాయంత్రం పూట టీ కాఫీలు అంటూ కూడా చిట్ చాట్ చేసుకోవడానికి ఏర్పడేటటువంటి వీటిని ప్రారంభించిన తర్వాత మొట్టమొదట సిపిఐ వాళ్ళు వీటిని ఒక మోటివేషన్, ఒక ఇన్స్పిరేషన్గా చాలా వృద్ధులు కూర్చునే విధంగా చేశారు. ఎప్పుడైతే టీఎంసీ అధికారంలోకి రాగానే వీటిని డివైడ్ చేసి ఒక స్పోర్ట్స్గా కొంతమందికి డివైడ్ చేసి స్పోర్ట్స్ వాళ్ళకి కొంత అక్కడ ఉండేటటువంటి వాళ్ళకి సహాయాలు చేస్తూ అందులో నుంచి చాలా కీలకమైనటువంటి స్థానాలను ఏర్పాటు చేసుకొని వాటిని ఇక్కడ మనకు టీఎంసీకి చాలా వాటి ప్రధాన కార్యాలయాలుగా కూడా ఉంది. మేము లోపలికి వెళ్ళేసేసి కొంత క్యాప్చర్ చేసేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా అడ్డుకోవడం జరిగింది. అక్కడ ఒక నార్మల్ వ్యక్తిగా నేను కూడా అందులో క్లబ్లో జాయిన్ అవుతాను అన్నప్పుడు మాత్రమే నాకు ఈ స్పెషల్ విజువల్స్ అనేది కూడా దొరికింది. ప్రస్తుతం మాత్రం క్లబ్ ఇప్పుడు ప్రభుత్వాన్ని నిర్వహించే విధంగా తయారు చేసినటువంటిది నిధులతోటే ముందుకు వెళ్తున్నటువంటిది. ఇప్పుడు ఏదైతే బెహలాలో ఉందో ఈ బెహలాకు సంబంధించినటువంటిది అనుకోవచ్చు. చాలా కీలకంగా విజువల్స్ కూడా కావాలి అంటే కూడా లోపలికి కూడా ఎవరిని రానివ్వరు. అసలు మనం వెళ్ళినా కూడా మనము అందులో ఉండేటటువంటి బెంగాల్ వాళ్ళ లేకపోతే అవుటర్ అన్న తర్వాతనే వాళ్ళు పూర్తిగా నేను ఒక నార్మల్ వ్యక్తికి ఇక్కడ కొత్తగా నేను ఉద్యోగానికి వచ్చానని చెప్పిన తర్వాతనే నాకు ఈ విజువల్స్ దొరికాయి. కానీ ఈ క్లబ్లే ఇప్పుడు ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి మాత్రం చాలా కీలకమైనటువంటి భూమిక వహిస్తుంది. దాదాపు 500 కోట్లకు పైగా కూడా నిధులు ఇక్కడ ముందుగానే వీళ్ళకి చేరాయి. ఆ తర్వాతనే ఈ ఎన్నికల ప్రక్రియలో కూడా గ్రౌండ్లో ఉండేటటువంటి అందరూ కూడా ఇక్కడ దీది ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది అన్నటువంటి మాటలు చెప్పారు. అది బాహటంగా చెప్పడానికి మాత్రము భయపడుతూ అసలు ఇక్కడ ఏమీ లేదు, అంత నార్మలే ఉంది అన్నటువంటి విషయాలు కూడా. కానీ ఇక్కడ మాత్రము పారా క్లబ్లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా మాత్రము ఖచ్చితంగా వీళ్ళు కీలక భూమిక వహిస్తున్నారు. కొంతమంది ఇక్కడ మార్పు రావాలి, పరివర్తన కావాలి అంటూ కూడా కొంతమంది చెప్తున్నారు. కానీ ఇప్పుడు దాదాపు కొన్ని గంటల్లో దీనికి సంబంధించినది ఏదైతే ఎలక్షన్ కమిషన్ పరంగా అనుకోవచ్చు సమయం కూడా ముగుస్తుంది. కానీ ఈరోజు సాయంత్రం 5 గంటల నుంచి రేపు ఎన్నికల పోలింగ్ వరకు కూడా జరిగేటటువంటి దాంట్లో ఈ పారా క్లబ్లే చాలా కీలకం. ఇందులో ఆల్రెడీ దాదాపు 500 కోట్లకు పైగా కూడా ఏదైతే నిధులను ముందుగానే ఇచ్చారు. ఈ 2 రోజుల్లో దాదాపు 40 ఒక 32 గంటల్లో జరిగేటటువంటి కీలక భూమిక ఈ పారా క్లబ్లే ఉండేటటువంటి వ్యక్తులే చేసేటటువంటి ఒక చదరంగమే రేపు ప్రభుత్వానికి ఏర్పాటు చేయడానికి కీలక భూమిక వహిస్తుంది అని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ కళ.